ఇండిగో కంపెనీ విమానాలకు ఏమైందో ఏమో గాని ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు జాతర తీరుగా మారినాయి. ఉసుకే పోస్తే రాలనంత మందితోని కిటకిట కిటలాడుతున్నాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మెడ దిగి పడ్డట్లు ఒక్క పారే విమానాలు రద్దయి జనం బడరాని పాటలు పడుతున్నారని. అగో అది ఇంకింత ఎక్కువ అవుతున్నది. విమాన స్టేషన్లు కావవి చేపల మార్కెట్లు అన్నట్టు తయారైనాయి. వరుసగా 4 రోజుల నుంచి నరకం చూస్తున్నారట విమాన ప్రయాణాలు చేసేటోళ్ళు. ఇగో బయటి దేశం అక్క చూడుండ్రి ఎసొంటి కోపం ఎల్లగక్కుతున్నదో. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est vous qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais. Je vais. Je vais. Je vais retourner en France. Je vais. Personne. Je vais retourner en France. Je vais mon billet. ఆమె మాట్లాడే భాష తెలియదు కాబట్టి బతికిపోయిన అక్కడ ఉన్నోళ్ళు గాని, తెలిసేది ఉంటే చెవుల నుంచి రక్తాలు గారేటట్టున్నదా అక్క తిడుతున్న తీరు. కస్టమర్ సర్వీస్ కౌంటర్ ఎక్కిందంటే ఎంత కోపంతో ఉన్నదో చూడుండ్రి. ఇవాళ అడ్డం పోతే ఇయ్యర కొట్టేంత కోపంతో ఉన్నది. మన దేశము ఎందుకు వచ్చిందో, ఏ దేశం పోవాలనో తెలియదు కానీ కొద్దిసేపు ఎయిర్పోర్ట్ ఎయిర్ తీసినంత పని చేసింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ రాసిండు. మోడీ సర్కారు ఒంటెద్దు పోకడ వల్లనే గిట్లయింది. దేశంలో ఓ 2-3 విమానం సంస్థలుంటే ఇంత తిప్పలయ్యేది కాదు. దేశం మొత్తానికి ఇండిగో ఒక్కటే ఉండాలి అన్నట్టు, వాళ్ళ వ్యాపారాలే బాగుపడాలి అన్నట్టు ఇండిగోతోని మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం పుట్టించిండ్రు అన్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఇదే ముచ్చట మీద తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ దేశంలో నడుస్తున్న విమాన దందా ఎట్లున్నదో, సెంటర్ సర్కార్ చేసేదేంటిదో ఈ గురంగా చెప్పిండు. ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకున్నది. ఇవాళ వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగట. హాగనట దేశం మొత్తం ఒకళ్ళిద్దరు చేతిలో పెడితే ఎట్లా దివాలా తీస్తుందో మోడీ దేశం దివాలా తీసే గతికి తెచ్చిండో చెప్పిండు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇండియా ఓనర్ను కాకుండా కంపెనీల పనిచేసే నౌకరీదారులను, ప్రయాణికులను తిప్పలా పెడుతున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసుడు, విమానాశ్రయంలో ఉన్న సామాన్ల మీద కోపం చూపెట్టకుండ్రని సినిమా హీరో సోను సూద్ బతిలాడుతున్నాడు ప్రయాణికులను. मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटे उन्हें वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई। लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे। आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर, जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू। सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट। ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है, हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं,
चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें, हमें एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का। सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें। ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे और वापस भी हो जाएंगे। बट आई थिंक एज रिस्पॉन्सिबल सिटीजन्स इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस कि हम लोग मेक श्योर करें कि हम उन पे रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स। एंड प्लीज ट्राई टू कीप कूल, अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए। वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए, और हमारी ड्यूटी बनती है कि हम वैसे ही मुस्कुराकर उनसे मिलें जैसे वो लोग हमसे मिलते आए हैं। ఎవలెన్ని చెప్పినా ఒక రోజు 2 రోజులు 4 రోజుల నుంచి ఇట్లా ఇక్కట్లు పెడితే ఎందుకు ఊకుంటామన్నట్టు ప్రయాణికులు లొల్లి చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లన్నీ బ్యాగులతోని, లగేజ్‌లతోని, చిన్న, పెద్ద, ముసలి, ముతకలతోని తేనె తెట్టెల మీద ఈగల తీరుగా తయారైనాయి. ఇంత ఘోరంగా ఉన్నందుకు పరిస్థితి చేయి దాటిపోకుండా సెంటర్ సర్కారు చాలా రూట్లకు అదనంగా రైళ్లను ఏసింది. కొన్ని రైళ్లకు ఎక్కువ బోగీలు కలిపి రైళ్లు నడుపుతున్నది. విమాన ప్రయాణం కాకుండా జనంతో ఓపిక పట్టుకొని రైళ్లల్లో ఓన్రి దేశానికి సహకరించుండ్రు అన్నట్టు బతిలాడుతున్నది. ఈ తిప్పల ఎన్నడు తీరుతుందో ఏమో గాని ఇంత డెవలప్ అయింది అంత డెవలప్ అయిందని చెప్పుకుంటున్న దేశం పరువు బయట దేశాలల్లో పోతున్నది. మరి మోడీ సర్కార్ ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్తాడో ఏమో గాని పబ్లిక్ ఎయిర్పోర్ట్లల్లో పోరాటం బాగానే చేస్తున్నారు. ముందు ముందు ఇంకేమైతుందో